హలో బ్యూటిఫుల్ పీపుల్, మరో హెల్దీ రెసిపీ అన్నమాట. ఇది యాక్చువల్లీ రెసిపీ కాదు, అనాలో లేదో కూడా తెలియదు. బట్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అయిందనమాట. సో పల్లీలు అవి మన ఇంకా తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా, కొబ్బరి కూడా, కొబ్బరి పౌడర్ అలా. సో మ్యాక్సిమము అలాంటి వాళ్ళ కోసం ఇది హెల్దీ కూడా, ఐరన్ కూడా పల్లీలు. నెయ్యి కూడా చాలా బెటర్ కాబట్టి సో ఇవన్నీ ఎంతో ఒక ఐటమ్ అయితే ప్రిపేర్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట. దిస్ ఈజ్ మై ఓన్ అనమాట, ఓన్ ఐడియా. సో ఏంటంటే నేను ఇది తిన్న తర్వాత నాకైతే చాలా యూజెస్ వచ్చాయి. నేనైతే అందుకోసమే నేను తిని రియాక్షన్ బట్టి నేను అసలు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు. సో నేను ఏంటంటే అది 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను, అండ్ 1/2 కేజీ వచ్చేసి పల్లీలు వేయించి పౌడర్ చేసేసుకున్నాను, అండ్ పక్కన కొబ్బరి పౌడర్ నేనైతే రెడీమేడ్ తీసుకున్నాను. సో మీకు ఓపిక ఉంటే నార్మల్గా ఎండు కొబ్బరియే తీసుకున్నాను. సో ఇదైతే ఆర్గానిక్ది అనమాట బెల్లము. ఇంకొక చిన్న బాక్స్ నెయ్యి మాత్రం తీసుకున్నాను, లడ్డు చుట్టడానికి రావాలి. సో ఇప్పుడైతే గ్యాస్తో మనకి పని లేదు అనమాట. సో ఈ పౌడర్స్ అన్నీ కలుపుకోవడమే. ఎలా అంటే చాలా బాగా టేస్టీగా, అసలు నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇది తురుముకున్నాను అనమాట. దీనికి ఒక ఐడియా ఏంటంటే చాలా స్మూత్గా మెత్తగా రావడానికి ఒక చిన్న టిప్. సో ఇది ఉంది కదా, ఇది మనము బీరకాయ, సొరకాయ అలా అవి తొక్క తీసేస్తాం కదా, సో పొటాటో, దాంతో దీన్ని తీసేస్తే చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది అనమాట. సో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా చాలా మెత్తగా వస్తుంది. సో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత అంటే అంత సాఫ్ట్గా వస్తుంది, బెల్లం మొత్తం సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనం లేయర్లుగా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, చాలా నాకైతే అది ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. సో అంత బాగా వస్తుంది, అంత సన్నగా వచ్చేస్తుంది. సో నేను ఇలా తురుముకున్నాను అనమాట ఈ బెల్లం మొత్తాన్ని. అంటే ఇంకా కొంచెం చిన్న ముక్క తీసేసాను, బాగా స్వీట్ అవుద్ది అని. సో ఎక్కువ స్వీట్ ఉంటే కూడా తినాలనిపించేది కదా. చూడండి ఎంత స్మూత్గా అలా వచ్చేస్తుంది, మనకి విడివిడిగా వచ్చేస్తుంది లైక్ షుగర్ లాగా. సో నేను ఇదంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇలా మొత్తం గిన్నెలో వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఇలా ఉంది కదా, మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ ముద్దలాగా అయిపోతుందేమో అనుకున్నాను, బట్ నో. సో అలా ఏం అవ్వలేదు. సో దీంట్లోకి వచ్చేసి నేను పల్లీలు పౌడర్ వేసేసుకుంటున్నాను అనమాట. సో నేను ఒకదాన్ని వీడియో తీసుకున్నాను కాబట్టి నాకు అంతగా చిన్నగా వచ్చింది ఈ వీడియో వచ్చేసి. సో అందుకోసమని ఫస్ట్ అయితే పల్లీల పౌడర్ వేసేసుకుంటున్నాను, అండ్ దీన్ని బాగా కొంచెం చేతితోనే నేను మిక్స్ చేశానమాట. సో ఈ తర్వాత వచ్చేసి మనకి కొబ్బరి పౌడర్ ఉంది కదా, సో ఇది బయట తీసుకున్నాను, అందుకే అంత ప్యూర్ వైట్గా కనిపిస్తుంది. సో కొబ్బరి పౌడర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. సో పల్లీలు ఏంటంటే నార్మల్గా బాడీలో ఐరన్ ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి కాలువాపులు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అవి కూడా ఐరన్ లోపం వల్లే వస్తాయి కాబట్టి పల్లిపట్టి అలా తింటారు. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా పల్లిపట్టి తీసుకుంటారు. సో కొంతమందికి పల్లిపట్టీలు కూడా తినడం నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. సో నిజంగా ఫ్రెండ్స్, నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత స్మూత్గా వచ్చింది. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇలాచీ పౌడర్ చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ కానీ యాలకులు. సో కాబట్టి నేను యాలకుడు కూడా వేసుకున్నాను ఇందులో, యాలకుల పౌడర్ కూడా అనమాట. సో మిక్స్ చేశాను. ఎప్పుడైతే అంటే నేను పల్లీలోనే యాలకులు కూడా వేసేసి మిక్స్ పట్టేశాను అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చేసింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నెయ్యి అనమాట. సో నెయ్యి వేసేసుకున్నాను. సో నెయ్యి వేసుకోకుండా వస్తుంది, బట్ లిటిల్ బిట్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా. సో అందుకోసం అని చెప్పేసి నేను దీంట్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకో ఇలా వచ్చేసింది, బాల్స్ ఉండల్లాగా చుట్టుకున్నాను. నేనైతే 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట కొబ్బరి పౌడర్ 1/2 కేజీ పల్లీలకి. సో 1/2 కేజీ బెల్లంకి చిన్న మొక్క తీసేసాను, అంటే 400 గ్రామ్స్ అనమాట. సో ఇంకా ఇలా వచ్చేస్తుంది అనమాట లడ్డు. చాలా అంటే చాలా స్మూత్గా, అసలు ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. లైక్ సున్నుండ, లైక్ కొబ్బరి రవ్వ లడ్డులాగా, అంటే నేను కంపేర్ చేయలేను,
బట్ ఇంకా అంతకంటే సాఫ్ట్‌గా నేనైతే ఇలా చుట్టి నేనొక బాక్స్‌లో పెట్టుంచాను. 1 మంత్ అయినా కూడా అలాగే ఉందనమాట. సో, అంత బాగొచ్చింది నాకు. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో, ఇంకా నేనైతే సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఫీలయ్యాను. సక్సెస్ అయింది అని చెప్పేసి. సో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా దీనికి ఒక 30 లడ్డూస్ అయినాయన్నమాట. సో, ఎవరికైనా వచ్చినా గూడా ఈవినింగ్ ఇది తినడం వల్ల మోషన్ గూడా ఫ్రీ ఉందనమాట. ఎందుకంటే ఇందులో బెల్లం అవన్నీ కలుస్తాయి కాబట్టి మోషన్ కూడా ఫ్రీ ఉంది. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. సో, చూస్తున్నా కదా! నెయ్యి వేసిన తర్వాత ఇంకా ఎంత బాగొస్తున్నాయో లడ్డూలు. చుట్టడానికి గూడా తింటే మాత్రం ఇంకా సాఫ్ట్‌గున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చాయి. ఫస్ట్ టైమ్ ఎలా ఉంటదో ఏంటో. సో, నేను టేస్ట్ చేశాక పెట్టాలి కాబట్టి నేనే ఫస్ట్ టేస్ట్ చేసి తర్వాత మీకు పెడుతున్నాననమాట. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి. అండ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరైతే చాలా చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వ్యూయర్స్.